ఫైట్ ఫైవ్ లో ఫస్ట్ స్టోరీ చూద్దాం. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. లేటెస్ట్ గా మీడియా ముందుకొచ్చింది బాధితురాలు. ఎమ్మెల్యేపై మరిన్ని ఆరోపణలు చేశారు. తాను రిలేషన్ వద్దని చెప్పినా కూడా ఎమ్మెల్యే తనను బలవంతం చేశారని, తనతో సాడిస్ట్ లా ప్రవర్తించేవారని ఆరోపించారామె. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం వల్లే ఇప్పుడు ఆధారాలతో సహా బయటకొచ్చారన్నారు. ఎమ్మెల్యే నుంచి తనకు ఎలాంటి నష్టపరిహారం అవసరం లేదని, అతనికి చట్ట ప్రకారం శిక్ష పడాలని డిమాండ్ చేశారామె. తర్వాత జనవరి 7th నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేం చేస్తావో కూడా నేను చూస్తాను అని చెప్పారనమాట. ఇదంతా చేసి నువ్వు పెళ్ళెలా చేసుకోకుండా ఉంటావు, 1.5 సంవత్సరంగా నువ్వు నన్ను ఎంత నాశనం చేసావు, పెళ్ళెలా చేసుకోకుండా ఉంటావు అనేసి నేను అడిగాను. అంటే నేనైతే పెళ్లి చేసుకోను, నా రీజన్స్ నాకున్నాయి, నేనైతే పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నారు. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట, ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట, నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. ₹1 కూడా నాకు శ్రీధర్ నుంచి వద్దు. ఓకే, దట్ ఈస్ నాట్ మై మోటో. అతను నాకు చేసిన దానికి అతనికి లీగల్గానే అన్ని ఎంక్వైరీ చేసే నన్ను పిలిపించండి, అతన్ని పిలిపించండి, వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కోండి. వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కున్న తర్వాతే, అసలు ఏమైందో అంతా జరిగిన తర్వాతే మాకు శిక్ష వేయండి. మరోవైపు జనసేన ఎమ్మెల్యేలపై ఆరోపణల వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో నగరిలో ఆందోళన చేపట్టారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యేని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరి ఏజీఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై స్పందించింది జనసేన. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ఆ పార్టీ. కమిటీ సభ్యులుగా టి శివశంకర్, తమ్మళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ని నియమించారు. 7 రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని శ్రీధర్ని ఆదేశించింది పార్టీ అధిష్టానం. ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక ఇవ్వబోతోంది ఈ కమిటీ. తుది నిర్ణయం వెలువడే వరకు అరవ శ్రీధర్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది జనసేన. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, పొలిటికల్ గా ఈ ఇష్యూ ఏ విధంగా టర్న్ తీసుకునే అవకాశాలున్నాయి? అంటే ఖచ్చితంగా ఇప్పటికే రాజకీయంగా కూడా పెద్ద చర్చ అయితే నడుస్తున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించలేదు అని చెప్పేసి వైసీపీ ఆందోళన చేస్తోంది. ప్రశ్నించే పార్టీ ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేపై ఈ రక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో బాధితురాలకు న్యాయం చేయాల్సిన పార్టీ ఎందుకు మాట్లాడడం లేదు అన్నదే ప్రధానమైన ఆరోపణ. అయితే ఇప్పటికే జనసేన అయితే ఒక విచారణ కమిటీని వేసింది, 3 సభ్యులు ఇచ్చింది. వారం రోజుల పాటు అంటే పూర్తిగా ఈ నివేదిక వచ్చేంత వరకు కూడా అరవ శ్రీధర్ పొలిటికల్గా జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అని చెప్పేసి ఇప్పటికే ఆ పార్టీ ఒక విచారణ కమిటీని వేసి 7 రోజుల్లోపు అరవ శ్రీధర్ విచారణకు హాజరు కావాలి, తనకు సంబంధించిన వివరాలు తను ఏవి చెప్పదలుచుకుంటాడో ఆ విషయాలన్నీ కూడా చెప్పాలని చెప్పేసి ఇప్పటికే జనసేన నుంచి ఒక ప్రకటన అయితే విడుదలైంది. ఈ జనసేన విషయం ఈ పక్కన పెడితే మరోవైపు వైసీపీ మాత్రం చాలా దూకుడుగానే ఈ వ్యవహారాన్ని ప్రశ్నిస్తోంది. ఒకవైపు వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు నేతలంతా కూడా రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. అరవ శ్రీధర్ని వెంటనే శిక్షించాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, అతనిపై కేసు నమోదు చేయాలి, బాధితురాలకి న్యాయం చేయాలనేదే ప్రధానంగా వైసీపీ నుంచి వినిపిస్తున్న వాదన. అయితే ఈ విషయంపై అరవ శ్రీధర్ ఇప్పటి వరకు కూడా ఒక ప్రెస్ నోటు కానీ లేదంటే అతను కేవలం మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయకపోయినా అతను కేవలం ఒక సెల్ఫీ వీడియోని వివరణిచ్చే ప్రయత్నం చేశారు. డీప్ ఫేక్ వీడియోస్ మాత్రమే తనను ఈ రికార్డంలో పెట్టేందుకు, లేదంటే తనను హరాస్ చేసి తనను ఇబ్బందిగా రాజకీయంగా కూడా ఎదుగుతున్న సమయంలో కుట్రపూరితంగానే చేశారు, నేను కోర్టు ద్వారా తెలుసుకుంటాను అని ఇప్పటికే అతను ఒక సెల్ఫీ వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పటివరకు కూడా అతను మీడియా ముందుకు రాలేదు. మరోవైపు అతనికి సంబంధించిన అఫీషియల్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇప్పటికే స్విచ్ ఆఫ్ అయినాయి. కాబట్టి అతను
మీడియాకు అందుబాటులో లేకపోవడంతోనో అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వైసీపీకి సంబంధించిన ఆరోపణలు కౌంటర్ చేస్తూనే జనసేనకు సంబంధించిన లీడర్లు మాత్రము ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఒకవైపు రైల్వే కోర్టులో జనసేన పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అరవ శ్రీధర్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. లీగల్గానే ఈ వ్యవహారంలో మేము ముందుకెళ్తామని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే కూటమి ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కూడా ఏ రకమైన కామెంట్స్ ఈ విషయంలో చేయకపోవడమే ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితుల్లో మళ్ళీ అరవ శ్రీధర్ ఓ వారం రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తారా, లేదంటే జనసేన కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మీడియా ముందుకు వస్తారని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్న నేపథ్యంలోనే బాధితురాలు మాత్రం ఇప్పటికే 2 సార్లు మీడియా ముందుకు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత తనకు న్యాయం చేయాలి, తాను తప్పు చేసిండే శిక్షించాలి, లేదంటే అరవ శ్రీధర్ తప్పు చేసిండే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో రాజకీయంగా ఒక పెద్ద చర్చ మాత్రము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న పరిస్థితి అరవ శ్రీధర్ విషయంలో కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మరి ఈ ఇష్యూ మీద అసలు అరవ శ్రీధర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. దానికి నేను సూటిగా వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని